జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల బీమా ఉంటుందని జనసేన నేతలు నూనె మల్లికార్జున యాదవ్, గురుకుల కిషోర్ అన్నారు. వారు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వం కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నేతలు హాజరయ్యారు. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ముఖ్యంగా కూడా పార్టీ పరిశీలనకు సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చైర్మన్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి. గతంలో కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు గతంలో 9,000 లోపలే నమోదు కార్యక్రమం, ఈరోజు దాదాపు ఇంచుమించు 38,000 సభ్యత నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలే దేవుళ్ళుగా భావించే వ్యక్తి, కార్యకర్తల కోసం ఏమైనా చేయగల సమర్థుడు కూడా. ప్రపంచ దేశాల్లోనే ఎవరు చేయని విధంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీలో సొంత నిధులతో ప్రజలకి వినియోగించడం అనేది చారిత్రాత్మకం. ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ముఖ్యంగా కూడా కార్యకర్తలే దేవుళ్ళుగా భావించే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో కార్యకర్తల కోసం ఒక నిధిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ పాలసీలో 5 లక్షల రూపాయల బీమా ప్రతి కార్యకర్తకు చెందేటట్టుగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కూడా కార్యకర్తలకే కాదు, కార్యకర్తల కుటుంబ సభ్యులు కూడా క్షేమంగా ఉండాలనే ధ్యేయంతో ముందు ఆలోచనతో ఈ విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. అదేవిధంగా కూడా ఆయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో గుర్తించేటట్టు జన సైనికులు, వీర మహిళలు చేయాలన్న బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం ధర్మాన్ని కాపాడుతాడు, ధర్మమే ఆయన్ని ఈరోజు కాపాడుతుంది. ఈరోజు సభ్యత నమోదు కార్యక్రమం కూడా నభూతో నభూషిత అన్నట్టు చేయగలిగాం. అది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ధైర్యం, మాకు ఇచ్చిన సాహసాలని అందరికీ కూడా ఉపయోగించేటట్టు ప్రతి కార్యకర్తకి ఎలాంటి సమస్య ఇచ్చినా కానీ 24/7 మీకు అందుబాటులో ఉంటాం. ఇక్కడ కార్యకర్తలే కాదు ఎవరికైనా కానీ ఏదైనా సమస్య వస్తే కూడా ధర్మమైన సమస్యని ఇక్కడ జనవాణి కార్యక్రమం జరుగుతుంది. జనవాణి కార్యక్రమంలో బుధవారం, శనివారం జిల్లా ఆఫీసులో జరుగుతుంది. మా జనసేన పార్టీకే కాదు ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీలు వాళ్ళకి ధర్మంగా ఉండేదాన్ని, ఏదైనా కానీ ఇతర వ్యక్తులు వచ్చి అధర్మ పరిపాలన చేస్తుంటే వాళ్ళని ఖండించేదానికి ముందుగా ఉంటాం. ముఖ్యంగా కూడా ఎందుకని చెప్తున్నామంటే ఈరోజు ధర్మ పరిపాలన చేయాలన్నా కానీ అధర్మం చేయాల్సిన రోజులు వచ్చేసినాయి. అది పరిస్థితి. ఊళ్ళో ఆస్తులు ఆక్రమించడం, నాదంటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అందువల్లే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెట్టాడు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. అలాంటి నాయకుడి దగ్గర, నీతి నిజాయితీ గల నాయకుడి దగ్గర పనిచేయడమే మహాభాగ్యంగా భావిస్తున్నాం. మా నాయకుడు ఏ పని చెప్పినా దానికి ధర్మంగా మేము పోరాడడానికి సంసిద్ధంగా ఉంటాం. జనసేనాని సంకల్పంగా సాగిన, ప్రతిష్టాత్మకంగా సాగిన క్రియాశీలక సభ్యత్వం ఈరోజు ఒక్కరితో మొదలై లక్షల సంఖ్యలో చేరుకుంది. జనసేనాని ఆశయం కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు, అదేవిధంగా యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద 50,000 రూపాయలు అవకాశాన్ని కల్పిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం ఈ రోజున లక్షల సంఖ్య దాటింది. జిల్లా పర్యవేక్షకులు, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి పర్యవేక్షణలో దాదాపు 38,000 పైచీలకు కిందటి సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం మనం నమోదు చేయడం జరిగింది. అందులో జిల్లా మొత్తానికి మొట్టమొదటి స్థానంలో సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు 2,000 పైచీలకు సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించారు. ఈ రోజున జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని కలిగి ఉండడం ప్రతి ఒక్కరూ ఎంతో గర్వంగా భావిస్తున్నారు. ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం నమోదు చేశారో వాళ్ళందరికీ, ప్రతి కార్యకర్తకు కూడా ఆ జనసేనాని కిట్స్ ఏదైతే ఉందో అది చేరే విధంగా
గత 2-3 రోజుల నుంచి చర్యలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ సిటీలో చేసిన కొన్ని ఐడెంటిటీ కార్డులు కార్యకర్తలకు అందజేయడం జరుగుతుంది. ఎంత గౌరవంగా మనం క్రియాశీలక సభ్యత్వం చేశామో అదేవిధంగా ఒక బాధ్యతగా వాలంటీర్లందరూ కూడా క్రియాశీలక సభ్యత్వం కిట్లని ప్రతి కార్యకర్తకి అందజేసే విధంగా ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ రోజున ఇక్కడ వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరైనా మీకు క్రియాశీలక కిట్ రావాల్సి ఉంటే జనసేన జిల్లా కార్యాలయం మోమతి నగర్ సందర్శించవచ్చు. ఇక్కడ కార్యాలయ ఇన్ఛార్జ్ జబీర్ అన్న అయితే మేమందరం కూడా అందుబాటులో ఉన్నాము. ఏ వాలంటీర్ చేత చేయించిన క్రియాశీలక సభ్యత్వం అయినా మీకు అందకపోతే ఒక ఫోన్ చేస్తే మేము మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి మనం ఇచ్చే పరిస్థితి ఉంది. గత సంవత్సరాల కంటే రికార్డు స్థాయిలో జరిగిన క్రియాశీలక సభ్యత్వాన్ని సగౌరవంగా ఆస్వాదిస్తూ రాబోయే సంవత్సరానికి మరిన్ని క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయాలని, అదేవిధంగా దేశం మొత్తం గర్వించేటట్టు పరిపాలన సాగిస్తున్న జనసేనానికి మరింత మద్దతు చేకూరే విధంగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఇబ్బంది పడకూడదు అనే ఒక ఉద్దేశంతో జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వాన్ని, జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరూ బాగుండాలా, ఆ పార్టీ ఇంకా ముందుకు పోవాలా, ఇంకా చాలామంది సభ్యత్వాన్ని తీసుకోవాలా అనే ఒక కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గతంలో చూసుకుంటే నెల్లూరు జిల్లాలో 8,000 సభ్యత్వాల కన్నా ఎక్కువ ఉండేది కాదు. ఎప్పుడైతే నెల్లూరు జిల్లా పర్యవేక్షకులుగా వచ్చినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు, టిట్కో చైర్మన్ గారు, ఆయన సారథ్యంలో దాదాపుగా ఈరోజు 38,000 సభ్యత్వాలు రావడం నిజంగా ఆనందించవలసిన విషయం. ఎందుకంటే జిల్లాలో ప్రతి ఒక్కరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక ఆఫీస్ని పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ఆయనకి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.